వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్సాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్, అందరి చేతిలో కూడా ఈ మధ్యకాలంలో మొబైల్స్ ఎక్కువైపోయాయి, అదేవిధంగా నెట్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. సో ఈ నెట్లో చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు, కానీ బ్లూ ఫిల్మ్స్ ఎక్కువ చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే టీనేజర్స్లో ఎక్కువగా ఉండి మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ హస్తప్రయోగాలకు అలవాటు పడిపోయి పెళ్ళి అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ బ్లూ ఫిల్మ్ చూస్తే కానీ అంగం స్తంభించకుండా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు మళ్ళీ హస్తప్రయోగానికి అలవాటు పడిపోతారు. అంటే పెళ్ళయి పెళ్ళాం ఉన్నా కూడా సరే మాస్టర్బేషన్ వెళ్ళిపోతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అదేవిధంగా ఏమైనా వీళ్ళకి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? సో ఇప్పుడు మనం సోషల్ మీడియా తీసుకుంటే చాలా యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది. ప్రతి వాళ్ళ చేతిలో ఈ సోషల్ మీడియా అనేది యాక్టివ్గా ఉంది. సో దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళు ఈజీగా వాళ్ళకి కావాల్సిన కంటెంట్ని చూడగలుగుతున్నారు. దాంట్లో ముఖ్యంగా యంగ్ కుర్రవాళ్ళు, టీనేజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే పోర్న్కి చాలా యాక్సెసిబిలిటీ ఎక్కువైపోతుంది. ఈ పోర్న్ అనేది పోర్న్ ఒక్కటే ఉండదండి, ఇది పోర్న్ అడిక్షన్కి వస్తాం. పోర్న్ అడిక్షన్ అంటే ఏంటి? పోర్న్ లేకుండా వాళ్ళకి ఎరెక్షన్స్ అనేది రావట్లా. సో ఈ పోర్న్ అడిక్షన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఈ పోర్న్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఈ పోర్న్ విత్ మాస్టర్బేషన్ ఎప్పుడైతే ఇది వస్తుందో వీళ్ళకి పోర్న్ లేకుండా అంగస్తంభన అనేది కుదరదు. సో నిజంగా మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఈ పోర్న్ చూసుకునేసి ఎరెక్షన్ స్టిమ్యులేషన్ తెచ్చుకొనేసి రియల్ సెక్షువల్ యాక్ట్కి వెళ్తున్నారు. సో దాంతో ఈవెన్ ఆ రిలేషన్షిప్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండదు, చాలా ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతారు. సో దయచేసి ఫస్ట్ నుంచి ఈ మాస్టర్బేషన్ సిన్ అంటే ఇది తప్పు, అసలు చేసుకోకూడదు అని కాదు. కాకపోతే ఎప్పుడైతే ఈ పోర్న్తో దాన్ని యాడ్ చేస్తామో ఆబ్వియస్గా అది ఒక రివార్డ్ పాయింట్ లాగా మైండ్లో వెళ్ళిపోయి అడిక్షన్కి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఈ అడిక్షన్కి వెళ్తామో వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వెళ్ళిపోతారు. అది పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వెళ్తారు. సో ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పోర్న్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ పోర్న్ చూసినా కానీ మాస్టర్బేషన్ని తీసేసేయాలి. సో ఆబ్వియస్గా చిన్నగా వాళ్ళకి ఎమోషన్స్ ఇంప్రూవ్ అయ్యి వితౌట్ పోర్న్ కానీ ఇట్లా లేకుండా వాళ్ళకి ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. చూసినా సరే మాస్టర్బేషన్ చేయకూడదు. ఒకవేళ మాస్టర్బేషన్ అలవాటు ఉన్న వాళ్ళు మామూలుగా ఏంటి రోజుకి ఎన్నిసార్లు చేయొచ్చు అంటారు హస్తప్రయోగం అలవాటు ఉన్న వాళ్ళు? సో యూజువల్గా హస్తప్రయోగం అనేది పెద్ద సబ్జెక్ట్ అండి. ఇప్పుడు అన్నాను కదా, అసలు మాస్టర్బేషన్ చేసుకోకూడదని కొంతమంది వస్తారు. సార్ నా వీర్యం అంతా ఆ బలంలోనే పోతుంది, నేను అందుకనే ఇలా ఉన్నాను అంటాము. చాలా మిత్తులు ఉన్నాయి మాస్టర్బేషన్ మీద. మాస్టర్బేషన్ ఎంతకాలం చేసుకోవాలి, ఎన్నిసార్లు చేసుకోవచ్చు పర్ డే అనేది చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, అందరికీ ఒకలాగా ఉండదు. వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఏమని సజెస్ట్ చేస్తాను అంటే యూజువలీ వీక్లీ వన్స్ వెళ్ళమని చెప్తాను. కానీ అదే పనిగా మాస్టర్బేషన్ మీద ఆధారపడితే ఏంటి అంటే వాళ్ళకి ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ రావడానికి జరుగుతుంది. ఓకే ఓకే ఏంటి సార్, అంటే ఇట్లాంటి వాళ్ళకి పెళ్ళైన తర్వాత ఈ హస్తప్రయోగం ఎక్కువ చేసుకునే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయని చెప్పేసి విన్నాను. అంటే ఎరెక్ట్ అవ్వకపోతే అసలు అది పెనిట్రేట్ కూడా చేయలేరు. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? సో ఈ మాస్టర్బేషన్ వల్ల పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశాలు అలాంటివి ఏమి ఉండవండి. కాకపోతే మాస్టర్బేషన్తో ఏమవుతుంది అంటే వాళ్ళ సెక్షువల్ థాట్ ప్రాసెస్ అనేది మారుతుంది. సో వీళ్ళు సెక్స్ చేయకుండా పిల్లలు ఎలా పుడతారు? వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తే వాళ్ళు సెక్షువల్ యాక్ట్ జరగదు కదా. సో ఇద్దరు ఫిజికల్గా కలవకపోయినప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండదు. సో ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీని ఇంప్రవైజ్ చేస్తే ఆటోమేటిక్గా మాస్టర్బేషన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే రియల్ సెక్స్లో వాళ్ళు పాల్గొంటారో ఒక పార్ట్నర్ వచ్చిన తర్వాత, సో వీలైనంత వరకు మాస్టర్బేషన్ తగ్గించుకుంటారు. సో కానీ దానికి ముందే మాస్టర్బేషన్ తగ్గించుకోవడం అనేది మంచిది. ఎందుకంటే వాళ్ళు సెక్షువల్గా హెల్తీగా ఉండాలి అంటే ఈ మాస్టర్బేషన్ అలవాటు నుంచి బయటపడాలి. ట్రీట్మెంట్ ఏంటి సార్ దీనికి? ఒకవేళ ఈ అలవాటు నుంచి బయటపడినారు అయినా కూడా వాళ్ళకు ఈ ఈడీ నుంచి బయటపడట్లేదు, నాకు అవును సార్ అప్పట్లో మేము తప్పు చేశాము అని రియలైజ్ అయ్యాడు, కానీ ఈడీ ప్రాబ్లం వెంటాడుతూ ఉంది. సో నాకు ఇప్పుడు ఓపీకి చాలా మంది, సార్ నాకు మాస్టర్బేషన్ ఉంది, నాకు చిన్నప్పటి నుంచి మాస్టర్బేషన్ అలవాటు ఉంది, నాకు పిల్లలు పుడతారో లేదో అన్న భయం ఒకటి, సెక్షువల్ యాక్ట్ జరుగుతుందో అన్న భయం ఒకటి. వాళ్ళు నిజంగా బయట వెళ్ళినప్పుడు నిజంగా సెక్స్ చేయాలన్నప్పుడు అంగస్తంభించడం లేదు. సో వాళ్ళు ఫైనలీ అట్లాంటి పోర్న్ పిక్చర్స్ చూసి
ఎరెక్షన్స్ తెచ్చుకొని సెక్షువల్ యాక్ట్కి వెళ్తున్నారు. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి పేషెంట్స్ చాలా మంది ఉన్నారండి. రీసెంట్గా టైంలో ఏంటి అంటే నాకు యంగ్ కుర్రాడు 29 years, ఇంకా మ్యారేజ్ కాలేదు. ఇతను ఏంటి అంటే సెక్షువల్ యాక్ట్ ఉంది బట్ పోర్న్ అడిక్షన్లో ఉన్నాడు. సో ప్రతిరోజు ఏంటంటే 2 to 3 times పోర్న్ చూసుకొనేసి అతనికే సెల్ఫ్ స్టిమ్యులేషన్ అంటాం కదా, హస్తప్రయోగం చేసుకుంటూ వాడు లైఫ్ కలుపుతుంటాడు. సో ఇంకా వితిన్ 6 months అతనికి మ్యారేజ్ ఉంది. సో ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు ఈ స్టిమ్యులేటింగ్ బట్ ఎరెక్షన్స్ రావట్లా. ఓన్లీ పోర్న్ చూసుకొనేసి అతను సెల్ఫ్ స్టిమ్యులేషన్కి వెళ్ళి మాస్టర్బేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇతనికి నేను అంటే నా వీడియోస్, ప్రీవియస్ వీడియోస్, మన వీడియోస్ చూసేసే మన దగ్గరికి రావడం అనేది జరిగింది. సో ఇతనికి ఏంటి అంటే నేను షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాము. దీంతో ఏమైంది, ఆ అబ్బాయి ఫైనలీ అంటే మన మాటలు విని వీడియోస్ మన ఎంకరేజ్మెంట్ ద్వారా పోర్న్ అనేది స్టాప్ చేసేసుకుంది. సో ఇది కంప్లీట్లీ బంద్ అయిపోయింది. సో ఎప్పుడైతే పోర్న్ చూడటం బంద్ చేసేసారో ఈవెన్ మాస్టర్బేషన్ కూడా తగ్గిపోయింది, స్టాప్ అయిపోయింది. సో దాంతో ఎరెక్షన్స్ తగ్గిపోయాయి. ఫస్ట్ తగ్గిపోయాయి. తర్వాత మనం ఏదైతే స్టిమ్యులేషన్ టెక్నిక్, ఈ కైండ్ ఆఫ్ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరిగిందో, ఈ షాక్ వేవ్ థెరపీతో మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, దీంతో పాటు వచ్చిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు అతని హ్యాపీగా సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్ అయింది. జస్ట్ ఊహతోనే అంగస్తమనం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే అంగానికి రక్త ప్రసరణ పెంచుతుంది. ఇవి బంద్ చేసేసాము, ఆటోమేటిక్గా అతనికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ సెక్షువల్ లైఫ్ హ్యాపీగా. ఎందుకంటే చాలా మంది కూడా పెళ్లికి ముందు అయితే అలవాటు ఉంటుంది సార్ ఈ మాస్టర్బేషన్ అలవాటు. సో పెళ్ళి అయిన తర్వాత కూడా చేస్తున్నారంటే అది మిస్టేక్. కానీ అట్లాంటి వాళ్ళకి ఈ షాక్ వేవ్ ద్వారా ఎన్ని సెట్టింగ్స్లో మనం ట్రీట్ చేయొచ్చండి? సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే పోర్న్ ఇవన్నీ ఆపేస్తామో వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది కదా. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనము 8 to 12 సిట్టింగ్స్, అంటే మనం పర్సన్ టు పర్సన్ అందరికీ ఒకటేలాగా కాదు, కొద్దిగా మనం వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళ హార్మోన్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఫిజికల్గా ఏమన్నా లోపాలు ఉన్నాయా చూసుకునేసి 8 to 12 సిట్టింగ్స్ వరకు వెళ్తుంది. అంటే ఒక 2 to 3 months పడుతుంది. అంటే ఇది వీక్లీ సిట్టింగ్స్ అన్నమాట. మొత్తానికి పెళ్ళికి ప్రిపేర్ అవుతా ఉన్నారు అన్నప్పుడు ఒక 5 months ముందు వస్తే సరిపోద్దేమో. సో ఈ 2 to 3 monthsలో వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని, ఈ పోర్న్ అడిక్షన్ కానీ మాస్టర్బేషన్ కానీ వాళ్ళ బిహేవియరల్ చేంజ్ కదండి. ఇది రెగ్యులర్గా మనం ఏదో ఉపన్యాసం ఇచ్చేసి తగ్గించేసేయండి అని ఒక చిన్న కౌన్సిలింగ్ ఇష్యూ కాదు. సో వాళ్ళకి చిన్నగా ఈ మాస్టర్బేషన్ ఆపేయటం అని చెప్పటం. యూజువలీ మ్యారేజ్ అయిన తర్వాత పార్ట్నర్ లేకపోవడం, పార్ట్నర్ ఉండడం వాళ్ళ మాస్టర్బేషన్. కానీ బిఫోర్ మ్యారేజ్ మాస్టర్బేషన్ అనేది ఈజీ వే టు రిలాక్స్ దేర్ సెక్షువల్ థాట్స్. అందుకని పాపం వెళ్తుంటారు. బట్ దాని మీద డిపెండెన్సీ లేకుండా వీక్లీ వన్స్ వెళ్ళడం అనేది మంచిది. దీనివల్ల ఏమైనా ఈ మాస్టర్బేషన్ ఎక్కువ అవ్వడం వల్ల అంగం సైజ్ ఏమైనా చిన్నగా అయ్యే అవకాశం ఉంటుందా సార్? ఎందుకంటే కొద్దిమంది అంటుంటారు కదా, దీనికి ముందు మా సైజ్ బాగున్నాయి సార్, దీనికి అలవాటు పడిపోయి సైజ్ కూడా చిన్నగా అయిపోయింది అంటుంటారు. అది నిజమేనా సార్? యాక్చువల్లీ మాస్టర్బేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి, అది వేరే టాపిక్ ఉంటుంది. బట్ మాస్టర్బేషన్ యూజువలీ ఏంటి అంటే మనం సెల్ఫ్ స్టిమ్యులేషన్ ఇవ్వడం వల్ల, మనకు కావాల్సిన ఎమోషన్ మనమే ఇవ్వడం వల్ల ఆబ్వియస్గా బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది. అందుకని సైజ్ చిన్నదని అనిపిస్తుంది. బట్ మరీ చిన్నదిగా అయితే ఏమీ ఉండదు. ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే చాలా వరకు కూడా ఏదో నెట్లో మనకి మొబైల్లో నెట్ ఈజీగా ఫ్రీగా అవైలబుల్లో ఉంది అని చెప్పేసి మరి ఎక్కువ పోర్న్ చూసేసి ఈ మాస్టర్బేషన్కి అలవాటు పడిపోయారంటే పెళ్ళైన తర్వాత చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీనికి కూడా మీరు ఒకవేళ అప్పుడు వరకు మైండ్లోంచి ఆ థాట్స్ తీసేసి ఇప్పుడైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో షాక్ వేవ్ థెరపీ అనేది అయితే అవైలబుల్లో ఉంది. సో సునీల్ కుమార్ రెడ్డి గారి కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.